అందరికీ నమస్కారం. ఈ వీడియోలో లీప్ యాప్ ద్వారా పాఠశాలలో చదువుతున్న అందరు విద్యార్థుల యొక్క తల్లికి వందనం అమౌంట్ జూలై 22న జమ అయినదా లేదా అన్నది పాఠశాలల లీప్ యాప్ నందు తరగతి వారీగా ఒకేసారి చెక్ చేసుకోవచ్చును. అయితే మనం ఇప్పుడు చెక్ చేసే విధానం స్టెప్ బై స్టెప్ పూర్తిగా చూద్దాం. దీనికోసం గూగుల్ ప్లే స్టోర్ నుండి లీప్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయవలను. ఓపెన్ చేయగానే దాని యొక్క ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇందులో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది స్టూడెంట్, రెండవది డిపార్ట్మెంట్. మనం స్టూడెంట్ వివరాలు తెలుసుకోవాలి కనుక ఇక్కడ స్టూడెంట్ ఆప్షన్పై సెలెక్ట్ చేయవలను. స్టూడెంట్ను సెలెక్ట్ చేస్తే ఈ విధంగా డైలాగ్ బాక్స్ కనిపిస్తుంది. ఇందులో యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. యూజర్ నేమ్గా స్కూల్ యొక్క డైస్ కోడ్ ఇవ్వాలి. పాస్వర్డ్గా మీరు డిఫాల్ట్గా ఏదైతే సెట్ చేసుకున్నారో ఆ పాస్వర్డ్ని అయితే ఇక్కడ ఇవ్వవలను. లాగిన్ అయ్యాక ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది. ఇందులో స్టూడెంట్ టైల్పై క్లిక్ చేయవలను. ఆ తర్వాత యాక్షన్పై క్లిక్ చేయవలను. యాక్షన్పై క్లిక్ చేసినట్లయితే మనకి చాలా టైల్స్ ఇంకా కనిపిస్తాయి. ఇందులో చివరిలో ఉన్నటువంటి టైల్ తల్లికి వందనం స్టేటస్ 2026 కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయవలను. క్లిక్ చేయగానే ఈ విధంగా క్లాస్ అన్నది చూపిస్తుంది. ఈ క్లాస్పై క్లిక్ చేసినట్లయితే ఆ పాఠశాలలో ఉన్న తరగతులు అన్నీ చూపిస్తుంది. మీరు ఒక్కో తరగతి సెలెక్ట్ చేసి ఆ తరగతిలో అందరు విద్యార్థులు తల్లికి వందనం స్టేటస్ 2026ని ఒకేసారి చూసుకోవచ్చును. ఉదాహరణకు ఒక క్లాస్ సెలెక్ట్ చేస్తే ఈ విధముగా విద్యార్థుల యొక్క స్టేటస్ చూపిస్తుంది. ఆ స్టేటస్లో ఎలిజిబుల్ అయితే ఎలిజిబుల్ అని, ఎలిజిబుల్ కాకపోతే నాట్ ఎలిజిబుల్ అని స్టేటస్లో షో చేస్తుంది. ఇక్కడ రిమార్క్స్లో నాట్ ఎలిజిబుల్ అయితే రీజన్ షో చేస్తుంది. ఎలిజిబుల్ అయితే అమౌంట్ అనేది చూపిస్తుంది. ఇంకా అప్డేట్ కావాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.